UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. 2-3 వేలు చేస్తున్నాను. పార్ట్ టైం జాబ్ చూసుకోవాలని వెళ్తున్నాను. ఇన్ని రోజులు వెళ్ళలేకపోతున్నాను. ఏమి చెప్పడానికి ఒక చిన్న పాప ఉంది నాకు. పాప భవిష్యత్తు ఎట్లా, మా ముందు భవిష్యత్తు ఎట్లా ఉండడానికి నీడ లేదు. అప్పుడప్పుడు నొప్పులేస్తుందని ఏడుస్తాడు. భాస్కర్ గారు బాధపడకండి. కోవిడ్ టైంలో అందరికి బియ్యం సర్జరీ చేశారు. ఏం కాదు, మీకు సర్జరీ జరిగితే బాగుంటుందంట. మీకు సర్జరీ జరిగిపోతే మళ్ళీ మీరు నార్మల్గా అవుతారంట. అదే చెప్తున్నారు. బాధపడమాకండి. పెద్దవాళ్ళు తలుచుకుంటే పూలో నాలో ఏ పనో చేసుకొని బతుకుతాం కదా. అతను తిరుగుతున్నా ఈయననే వాళ్ళ డాడీకి సేవ చేసి ఇట్లా ఎత్తుకొచ్చి 86 years అయినా చూసిండు. ఇప్పుడు ఈయన 40 years కే ఈయన 4 మోస్తున్నారు. సార్ పవన్ కళ్యాణ్ సార్ గారు, జనసేన మీది అంతా న్యూస్ వింటున్నాము, చూస్తున్నాము. మీరంటే మా వారికి చాలా అభిమానం. చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్ అయినా మీ దగ్గరికి, మీ ఇంటి దగ్గర దాకా కూడా వచ్చి మీ ఫ్యాన్ ఫాలోయింగ్స్ దాంట్లో చిన్నప్పటి నుంచి ఉన్నారు. మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఈయన కూడా ఒక మీ తమ్ముడు సినిమా చూసి ఈయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని జిమ్ ట్రైనర్ గా అయ్యిండి. వాళ్ళ అన్నయ్య ఎక్స్పైర్ అయినాక ఆ బాధ్యత మొత్తం ఈయన స్వీకరించారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. కె భాస్కర్ గారు, ఈయన గురించి చెప్పాలంటే గత కొద్ది సంవత్సరాలుగా ఆయన ఫిట్నెస్ ట్రైనర్ గా ఉన్నారనమాట. అయితే చాలా మందికి కూడా జిమ్ కి వెళ్లే వాళ్ళకి చాలా మందికి కూడా తెలిసి ఈయన రాజకీయ నాయకులకే కాదు, లేదా సినిమా సెలబ్రిటీస్ కే కాదు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్కి వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఫిట్నెస్ ట్రైనర్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు తను కనీసం నోరు మెదపలేడు, అదేవిధంగా కాలు కూడా కదపలేని పరిస్థితిలో మంచానికి పరిమితం అయిపోయాడు. అయితే ఏం జరిగింది అంటే ఆయన కుటుంబం ఈ రోజు ఒకప్పుడు మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్న ఈయన ఈ రోజు చూస్తే ఒక చిన్న గదిలో, ఒక చిన్న రూమ్ లో రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితులు ఈ రోజు ఉండడం జరుగుతుంది. వారు ఉన్న పరిస్థితి ఏ విధంగా జరిగింది, అదే విధంగా వారికి సహాయం కావాలని చెప్పని అడగడం జరిగింది. అయితే ఎందుకని అంతమందికి పరిచయం ఉన్న వ్యక్తి ఈ రోజు నిస్సహాయతగా ఈ రోజు అలా ఉండిపోవడం జరిగిందో వారిని అడిగి తెలుసుకుందాం. అసలు వారి బాధ ఏంటో, వాళ్ళ కష్టం ఏంటో కూడా మీ అందరం కూడా తెలిపే ప్రయత్నం అయితే చేస్తాను. నాతో పాటు రండి ఒకసారి. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. మీరు చెప్పారు భాస్కర్ గారి గురించి. నా పేరు సంధ్య. ఆయన భాస్కర్ జిమ్ ట్రైనర్ అన్న. ఆయన విఐపి ట్రైనర్. ముంబై వెళ్ళి ట్రైనప్ అయ్యి వచ్చిండు స్పెషల్ గా. ఇప్పుడు అందరు వచ్చేలా కాదు, మంచిగా తెలిసే ఎట్లా చెప్పి అన్న. చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారన్న. ఆయన చాలా పెద్ద పెద్ద వాళ్ళకి. వైఎస్ఆర్ సార్ ఉన్నారు కదా, జగన్ వాళ్ళ సార్, వాళ్ళ ఫ్యామిలీ, వైఎస్ఆర్ రాహుల్ వాళ్ళ హోల్ ఫ్యామిలీకి కూడా ఈయన ట్రైనింగ్ ఇచ్చారు. జెర్సీ మిల్క్ ఓనర్ వాళ్ళకి కూడా ఇచ్చాడు. కామినేని హాస్పిటల్ ఓనర్ వాళ్ళకి కూడా ఈయన తెలుసు, ఇచ్చారు అన్న ట్రైనింగ్. ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఈయనకి? ఏం జరిగిందంటే 4 years బ్యాక్ కోవిడ్ టైంలో వ్యాక్సిన్స్ తీసుకుంటున్నారు కదన్న అందరూ. అయితే ఈయన క్లయింట్స్ దగ్గరికి వెళ్ళాలంటే వ్యాక్సిన్ ఉండాలి, అప్పుడైతే వాళ్ళు అలౌ చేస్తారు. అయితే అక్కడికి ట్రైనింగ్ కి వెళ్ళాలంటే కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవాలి. అప్పుడే టెన్షన్ స్టార్ట్ అయింది నాకు కొంచెం. ఈయన ఇంట్లో అంటే బై బర్త్ ఇంట్లో పుట్టిండు. వాళ్ళ మదర్ ఫాదర్ అంత ఎడ్యుకేటెడ్ కాదు, అందుకని ఈయనకి ఎటువంటి పోలియో ఇంజెక్షన్స్ గానీ ఏవి ఇప్పిలేదు. ఆ తర్వాత 13 years లో ఈయనకి ఏదో ప్రాబ్లం వస్తే పెన్సిలిన్ ఇంజెక్షన్ కూడా పడది అని చెప్పారనమాట ఈయనకి. అట్లాంటప్పుడు ఈయన క్లయింట్స్ కోసం ఏం ఆలోచించకుండా వెళ్ళి వ్యాక్సిన్ తీసుకున్నారు. అందరు బాగున్నారు కదా, నాకేమవుతుందో అనుకున్నారు.
కానీ ఈయనకి రిజెక్ట్ అయింది అన్నది, రియాక్షన్ అయింది. 18 days తర్వాత మెల్లిగా, అప్పుడు అంత హెవీ కోవిడ్ టైంలో ఏం కాలేదు, 2020లో మెల్లిగా 18 days తర్వాత లైట్ గా ఫీవర్, కాఫ్ స్టార్ట్ అయింది. ఫీవర్ తగ్గట్లేదు అని ఏంటా అని చూస్తే మైల్డ్ గా అప్పుడు కరోనా వచ్చింది. ఆఫ్టర్ వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా వచ్చింది. ఎన్నింట్లో 4 ఇంట్లు తిరిగినా ఇట్లా పెట్టుకుని ఒక్కొక్కరు జాలి పడతారు, ఒక్కొక్కరు పడరు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు ఇబ్బందులు పెడతారు. అసలైన మూలకు పడ్డాడు. ఈ రిలేటివ్స్ ఎవరు పట్టించుకోరు. స్నేహితుల వల్లే కాస్త ఎమర్జెన్సీ టైం నుంచి ఇప్పటికి మాకు కొద్ది హెల్ప్, కానీ ఎవరు ఎక్కువ రోజులు లేరు. వాళ్ళు 40 మంది ఫ్రెండ్స్ క్రౌడ్ ఫండేసి ఇచ్చిండ్రు, కానీ ఇప్పుడు అవ్వట్లేదు. వాళ్ళతో కూడా 2-3 వేలు వేస్తున్నారు. పార్ట్ టైం జాబ్ చూసుకోవాలని వెళ్తున్నాను. 2 రోజులు వెళ్ళలేకపోతున్నాను. ఏమి చెప్పడానికి రాదు. ఏమి కాస్త లేచి కూర్చోండి ఏదన్నా చెప్తాడేమో అంటే కూడా రాదు కదన్నా. ఎట్లా పోవాలి? నేను అట్లా పోయి మరి ఏం చేసుకోవాలా? డబ్బులు తెచ్చి కూడా ఆయనకి, ఆయన అక్కడ వెళ్ళినా కూడా నేను చేయలేను కూడా. నేను ఎటు వెళ్ళలేను. ఎటన్నా వెళ్తే తొందరగా వెళ్ళి తీసుకొచ్చి తినిపించుకోవాల్సి వస్తుంది. అందరికి చేతులు చాపి ఎన్ని రోజులు అడుక్కోవాలో అర్థం అవ్వట్లేదు. 4 ఇండ్లు మారాను. ఆయనను పట్టుకొని వచ్చిన ఎవరన్నా సహాయం చేసిన పైసలు ఇల్లు కిరాయికి వెళ్ళిపోతుంది. నాతో నవ్వట్లేదు ఇంకా. కానీ ఆయనది రికవరీ స్టేజ్ అన్నా. ఆయన జిమ్ ట్రైనర్ కాబట్టి ఆయన బాడీ దాన్ని తట్టుకుని నిలబడ్డాడు అన్న. ఆయన తట్టుకొని నిలబడ్డాడు. ఇక్కడ బోను స్కాల్ప్ తీసిండ్రు కదా, ఇక్కడ ఆర్టిఫిషియల్ బోన్, ఇక్కడ అబ్డమ్ లో రియల్ బోన్ స్పాయిల్ అయిందని పడేసిండ్రు. ఫస్ట్ వచ్చింది అని ఇక్కడ వేపియాలి. దాని ఇంప్లిమెంట్ కి నాకు 3 lakhs దాకా అవుతుంది. మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ అవి ఇవి అంటారు కదా, అది ఓన్లీ ట్రీట్మెంట్ కి ఇస్తారంట, బోన్ ఇంప్లిమెంట్ కి ఇయ్యారంట. నేను ఎక్కడి నుంచి తెచ్చి కడతాను? ఉన్నాయి 4 years నుంచి స్ట్రగుల్ అవుతున్నాం కదా. చాలా డబ్బులు 32 lakhs దాకా నమ్ముతారో లేదో అన్ని పోయినాయి అన్న. కానీ ఆయన ఫ్రాడ్ చేసిండ్రు అన్న. ట్రీట్మెంట్ కూడా మాకు బయట హాస్పిటల్లో స్టెమ్ సెల్స్ థెరపీ అని, ఆయుర్వేదిక్ అని, కేసీఎస్కి వెళ్తే అక్కడ 6 lakhs దాకా అయినాయి. ఇంకా 2 lakhs ఇవ్వమంటాడు. ఎక్కడి నుంచి తెస్తాము? ఇప్పుడు ఆయన కుటుంబం కానీ లేదంటే మీ కుటుంబం సంబంధించి నాకు ఎవరు లేరన్న. మమ్మీ డాడీ నాకు ఎవరు లేరు కాబట్టి ఆయన చేసుకున్నాడు నన్ను. అట్లనో ఇట్లనో తెలిసిన రిలేటివ్స్ నాకు నా మేనమామ పెళ్లి చేసి ఇచ్చిండు. వాళ్ళనే రిక్వెస్ట్ చేసిన పాపను పెట్టిన అన్న వాళ్ళ దగ్గర. ఈయనకి కూడా ఎవ్వరు ఈ అన్న పిల్లలని, అన్న చనిపోయిండని వాళ్ళని చిన్నప్పుడు ఆడపిల్లని తెచ్చుకున్నాడు. అత్తమామ ఉండే కదా, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక పాపది పెళ్లి చేసేసిండు. ఇంకొక పాప, చిన్న పాప ఉంటది కదా, సేవింగ్స్ తో మా వాటా ఇల్లు అమ్మి అమ్మాయికి పెళ్లి చేసినాం. సొంత ఆడపడిచి కొడుకే ఇచ్చినాం. ఆ అబ్బాయి కూడా మా దగ్గరే పెరిగిండు, మా దగ్గరే ఉండు. కానీ అబ్బాయికి ఏమైందేమో, బూస్టర్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత హార్ట్ పేషెంట్ అయిండు, చనిపోయిండు. ఇంకే వచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక ఎవ్వరు రావట్లేదు. ఎన్ని రోజులను వస్తాము చూసుకొని, ఇది నువ్వు బతికితే బతుకుతారు, లేకపోతే లేదు. అట్లా మాట్లాడుతుండ్రు. ఎవరిని ఇబ్బంది పెట్టలేండి. ఇంకా ఎంత తెలిసిపోతుంది కదా, వాళ్ళు ఇస్తారో చూస్తారో చూడరో. అందరు వీళ్ళంటోళ్ళని, మా వేరే బయట వాళ్ళని బ్రతిమలాడుకొని ఒక్కొక్కడు ముందుకేస్తూ వస్తున్నాను అన్న. ఇట్లా ఇప్పుడు భాస్కర్ గారు ఎవరెవరికి ట్రైనింగ్ ఇచ్చేవారు అంటే, మీరు పొలిటీషియన్స్ కూడా చెప్తున్నారు, బిజినెస్ మ్యాన్ చెప్తున్నారు, ప్రముఖులు కూడా చాలా మంది సినిమా వాళ్ళకు కూడా ఆయన ట్రైనింగ్ ఇచ్చారన్న. ఇచ్చిండు. సన్నీ సార్, సీరియల్ యాక్టర్ సన్నీ సార్ కి తెలుసు, ఇచ్చారు. కొంత సెషన్స్ ట్రైనింగ్ ఇచ్చిండు. తెలుసు, కాకపోతే తెలుసు కదా, అంత ప్లేస్ లో ఉన్నారు కదా అని చెప్పుకుంటున్నాను. రాంపోతినేని సార్ కి కూడా ఇచ్చారు. ఈటెల రాజేంద్ర సార్ కి ఒక 2-3 years దాకా ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇచ్చిండ్రు. వైఎస్ఆర్ జగన్ ఫ్యామిలీ ఉన్నారు కదా ఇక్కడ, రాహుల్ సార్ వాళ్ళకి కూడా ఇచ్చిండ్రు. వాళ్ళు మాకు హెల్ప్ చేసిండ్రు సార్ అన్న. అంటే ఈటెల రాజేంద్ర గారు కూడా చెప్పారు, ఈటెల రాజేంద్ర గారు కూడా ఇచ్చారని చెప్పారు కదా. మరి
ఈటల రాజేందర్ గారి వరకు వెళ్ళిందా విషయం? మరి ఈయన గురించి తెలిసిందా? సార్ దాకా వెళ్ళిందో లేదో తెలియదు. వాళ్ళ పిఏ దాకా అయితే వెళ్ళింది. వాళ్ళ పిఏని అప్రోచ్ అయితే నాకు నిమ్స్ లో సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది కదా, అందులోనే ఒక 40,000 తగ్గిస్తానన్నారు. అంతే. అంత తెలిసిన పర్సన్ కి ఇక అంతే 40,000 తగ్గిస్తే ఎట్లా అంటే, ఇంకా ఏదో గవర్నమెంట్ ఎక్కడ ఉంది, రిహాబ్ సెంటర్ లో 4 months ఉన్నాను, 4-5 months ఉన్నాను. అక్కడ కాకుండా గవర్నమెంట్ గాంధీలో గానీ ఇంకెక్కడ గానీ మేము మాట్లాడతామంటే, మీరు గవెందుకు సార్ మాట్లాడేది, అట్లా ఎట్లా గవర్నమెంట్దే కదా, మీరు ఇంకేమన్నా నాకు సహాయం చేస్తారేమో, ఇంత పెద్దగా వాళ్ళు కదా, సార్ దాకా కొంచెం తెలియజేయండి అని చెప్పుకున్నాను. కానీ చెప్పలేనట్టుంటారు సార్కి. అదమ్మా, ఇప్పుడు అక్కడ బోను ఎందుకని తీసారు? అక్కడ ఏం జరిగింది ఆయనకి అలా చేయడం? ఆయనకి ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ఈ మోటార్ న్యూరాన్స్, నర్వ్స్ అన్ని వీక్ అవుతున్నాయి. ఇది ఎందుకు రిజల్ట్ రావట్లేదు, నాకు ఏమైపోతుంది, చాలా ఫైనాన్షియల్ గా వీక్ అవుతున్నాం, అన్ని ఉన్నాయన్నీ అమ్ముకొని ట్రీట్మెంట్ కి ఇంట్లోకి అయిపోతున్నాయి. నేను ఏదో ఇప్పుడు ఈ స్టేజ్ లోనే కదా నేను ఏదైనా అనుకున్న సాధిస్తాను, అన్న పిల్లల పెళ్లిళ్ళు చేసేసాను, నాకంటూ నా బిడ్డకి భార్యకి ఏమన్నా చేయాలనుకుంటున్నా, నేను ఇట్లా పేషెంట్ అయిపోతున్నాను అన్న టెన్షన్ వచ్చేసింది. అయితే నువ్వు ఊకే ఎవరిని అడగకు, నేనే డ్యూటీకి పోతాను, నేను వెళ్ళిన ఒక్కడే ఉండేసరికి ఇంట్లో ఏం టెన్షన్ పెట్టుకుండేమో, నేను వచ్చేలోపు ఏదో చదువుతానని చైర్ ఎక్కిండు, పడ్డాడు కింద. పడ్డాడు, ఏమైందో తెలీదు, ఇక్కడ చెయ్యికి ఎంత డ్యామేజ్ గా, ఇప్పుడు 1 year అవుతుంది ఎగ్జాక్ట్, అయినా అది పోలేదు, పడిపోయిండు. నేను ఇంటికి వచ్చేసరికి అంతా నొప్పిలేస్తే నేను కోల్డ్ అయిందేమో, వెదర్ బాగాలేదు అనుకున్నా. కాదు, పొద్దున్న రెడీ అవుతుంటే నిలబడి నాకు వాష్రూమ్ రావట్లేదని ఒక దగ్గర నిలబడ్డాడు, ఇంకా మూవ్ అవ్వట్లేడు. ఏమైతుంది అంటే నా చెయ్యి రావట్లేదు అని మూతి సడన్ గా ఇంకొరిపోయి చొల్లు గారుతుంది. ఏమైందా అని తెలియలేదు, అస్సలు బ్రెయిన్ పని చేయలేదు. ఫ్రెండ్స్ కి అల్లుళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళ అక్కయ్య వచ్చిండ్రు, ఇంకా వేరే ఫ్రెండ్స్ వచ్చిండ్రు, ఇది పక్షవాతం లాగా వచ్చేసింది, గుర్మెటికల్ పోతే కర్ణాటక రూట్ లో ఉంది కదా, ఇమీడియట్ వాళ్ళు ఒక మంది ఇస్తే తగ్గిపోతుంది అంటే, నాకు ఏం చేయాలి దోచలే. వాళ్ళు చెప్పింది మేము అంత లాంగ్ వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు పట్టలేదు అన్న వాళ్ళు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇది స్లోగా రిజల్ట్ ఇచ్చేది, మీరు సిటీకే వెళ్ళండి, అక్కడ వాళ్ళ ప్రాసెస్ ఏదో చెయ్యనియండి, ఆయన అన్కాన్షియస్ కి వస్తున్నారు అనగానే తొందరగా అక్కడ నుంచి పోయినాం అన్న. సాయి కృష్ణ న్యూరాకి వెళ్ళినాం. అక్కడ వెళ్ళేసరికి వాళ్ళు 10 lakhs దాకా అవుతుంది అన్నారు. నేను ఎక్కడి నుంచి పెడతాను, ఫ్రెండ్స్ అందరు కలిసి నిమ్స్ కి స్టెప్ వేసినాం అన్న. నిమ్స్ కి స్టెప్ వేసినాక నిమ్స్ లో MRI సిటీ స్కాన్ తీసినాక బ్రెయిన్ లో వెయిన్ ఆల్రెడీ సాయి కృష్ణలో చెప్పిండ్రు, అక్కడ కూడా అదే ఇంజెక్షన్స్ తగ్గుతుందేమో, బ్లీడింగ్ అవుతుంది, బ్రెయిన్ ని బోన్ ఒత్తేస్తుంది లోపలికి, ఇలా బీట్ అవుతుంది, ఇట్లా నార్మల్ గా ఉంటది కదా బ్రెయిన్ బొక్క, అది ఇట్లా అయిపోతుంది. టెన్షన్ కి అంత బీపీ పెట్టుకున్నారు ఆయన, టెన్షన్ అలా పెట్టుకుని అది బ్లీడ్ అవుతుంది, కంప్రెస్, ఎమర్జెన్సీగా బోన్ తీసేయాలి కట్ చేసి, అప్పుడైతే బ్రెయిన్ కి ఇబ్బంది కాదు అని, బ్లడ్ లీక్ అవుతూనే ఉంది, ఇంజెక్షన్స్ తో తగ్గట్లేదని సర్జరీ చేశారు. 1 week లో మళ్ళీ బోన్ పెట్టేస్తామన్నారు. కానీ నా నర్వ్స్ వీక్ ఉండడం వల్ల మిలీనియం కి పంపించారు మమ్మల్ని. మిలీనియం లో 2 months ఉన్నాను. అక్కడ కొంచెం మంచి రిజల్ట్ రావడం మొదలైంది, మంచిగా ట్రీట్మెంట్ వాళ్ళు బాగానే చేసిండ్రు, మంచిగా అయ్యిండు. కాకపోతే ఇక్కడ ట్రాకెస్మీ గొంతులో వేసిండ్రు, 13 days నోట్లో ఉంచిండ్రు, అది ఉంచొద్దని మళ్ళీ ఇక్కడ సర్జరీ చేసి ఇక్కడ నుంచి పైప్ వేసి ఇక్కడ నుంచి బ్రీతింగ్ ఇచ్చిండ్రు ఆయనకి. ఆ తర్వాత 2 months తర్వాత ఇంకా మేము ఇంతే చేయగలుగుతాం, ప్రాణాలు ఊపిరి పోసినాము, మీరు తీసుకెళ్ళండి రీహాబ్ సెంటర్ కంటే, నేను ఎక్కడ పెట్టుకుంటాను అంత అమౌంట్, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అప్పుడు కేసీఆర్ ఆధ్వర్యంలో మాకు తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ తో బయటికి వచ్చినాం అన్న. అటు నుంచి నాకు నా దగ్గర ఉన్న ఇంకా 3 lakhs దాకా కూడా అల్లుళ్ళని అప్పు చేసి అవి కూడా అయిపోయినాయి. మళ్ళీ రీహాబ్ సెంటర్ కి వెళ్ళినాం. రీహాబ్ సెంటర్ కి వెళ్ళినాక అక్కడ నాకు ఒక 10 lakhs దాకా అయింది. అక్కడ ట్రాకెస్మీ తీసేసిండ్రు, కొంచెం ఎక్సర్సైజెస్ అవన్నీ చేయించిండ్రు, నడిచిండు అన్న అక్కడ. ఆయన అప్పుడు మామూలుగా ఆయన ఫిజికల్ గా గానీ బాడీ గానీ అంతా నార్మల్ గా ఉన్నారు, అప్పుడు పర్లే మంచిగానే ఉన్నారు. ఆఫ్టర్ రీహాబ్ సెంటర్ లో కొద్దిగా ఫీవర్ వచ్చింది బోన్ ఉండడం వల్ల, అది ఆపరేషన్ అయినాక ఇంకా ఫుడ్ లేదు కదన్న, ఓన్లీ ముక్కులో పైప్ వేసి ఇట్లా
ముక్కులో పైప్ వేసి, ఈ పైపు నుంచి మొత్తము 2 hours కి ఒక గ్లాస్ నీళ్లు, ఒక గ్లాస్ జావా, 2 hours కి. ఎట్లా తిన్న మనిషి అట్లా అన్నం లేదు, ఏం లేదు, ఓన్లీ గంజి నీళ్ళే కదన్న 4 months దాకా. అందులో అంతకు ముందు 2 months నిమ్స్ లో అవే నీళ్లు, గంజి నీళ్ళు ఇట్లానే ముక్కు నుంచే. ఇప్పుడు 4 months దాకా రిహాబ్ సెంటర్ లో అవే గంజి నీళ్ళు. మనిషి మొత్తం బొక్క బొక్క చిక్కిపోయాడన్న మొత్తం. ఆ తర్వాత ఇగో ఇప్పుడు ఇట్లా ఉన్నాడు అన్న. ఇది ఆయన ఓల్డ్ ఫోటోలా? ఇవి ఆయన జిమ్ ఛాంపియన్ గా ఉండే అన్న, జిమ్ నేర్చుకున్నాడు, ఛాంపియన్ అయ్యాడు. హై జంపర్ ఉంటుంది కదా, హై జంపర్ ఛాంపియన్ కూడా అయినా. అంటే టైము ఏదో 1/2 hour లోనే ఎన్నో దాంట్లో 50, 100 అవి ఉంటాయి కదా, అవి తీసి విన్ అయ్యాడు ఈయన, పుషప్స్. మరి ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉందమ్మా? కుటుంబ పరిస్థితి చాలా దీనంగా ఉందన్న. 4 years నుంచి, అంతకుముందు 3 years, సర్జరీ అయినాక 1 year చాలా స్ట్రగుల్ అవుతున్నా. 4 ఇండ్లు మారినన్న, ఎవరు ఎక్కడ పెట్టుకోవట్లేదు. మా ఇంట్లో ఏమన్నా అయిపోతే మా ఇంట్లోకి ఇంకా వేరే వాళ్ళు రెంట్కి వస్తారో రారో అన్న భయంతో, కొంత రెంట్ వెనక ముందు అవ్వడంతో మాకు ఎందుకు రిస్క్ అని ఖాళీ చేపిస్తుండ్రు అన్న. మరి 2nd floor లో ఇప్పుడు ఉన్న ఈ సింగిల్ రూమ్ లో 2nd floor లో ఉన్నారు, మరి ఏ విధంగా తీసుకొచ్చారు? మరి మనుషుల్ని, ఆటో వాళ్ళని, సామాన్ మోసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకుని అలాగే తిరుగుతున్నారమ్మా? అట్లనే తిరుగుతున్నాను, అట్లనే తిరుగుతున్నా. ఈయననే వాళ్ళ డాడీకి సేవ చేసి ఇట్లా ఎత్తుకొచ్చిండు. 86 years అయినా చూసిండు. ఇప్పుడు ఈయన 40 years కే ఈయన 4 మోస్తున్నారు. ఒక చిన్న పాప ఉంది నాకు. పాప భవిష్యత్తు ఎట్లా, మా ముందు భవిష్యత్తు ఎట్లా, ఉండడానికి నీడ లేదు, రెంట్ ఎట్లా కట్టాలి, తినడానికి ఏం చేయాలి, ఆయన ట్రీట్మెంట్ చేస్తే మంచిగా అవుతాడు. అప్పుడప్పుడు నొప్పులేస్తుందని ఏడుస్తాడు. హాస్పిటల్లో నిమ్స్ కి చెకప్ కి వెళ్తే బోన్ లేకపోతే నొప్పి లేస్తుంది కదమ్మా, బోన్ వేపిమని చెప్పాం కదా అని అంటుండ్రు. నేను ఎక్కడి నుంచి అమౌంట్, నేను ఉన్న గుట్టలో ల్యాండ్ కూడా అమ్మేసి నేను రిహాబ్ సెంటర్ లో కట్టినా అన్నా. ఇంకెక్కడి నుంచి నేనేం చేయాలి? మనం మనుషులు అమ్మా, మనకి రాకపోతే ఎవరికి రావు కష్టాలు. ఇంత కష్టమో అన్నా. ఈయన ఆర్ఫన్స్ కి ఇచ్చేవారు అన్న అమౌంట్. ఊరుకోండి భాస్కర్ గారు, బాధపడకండి. కోవిడ్ టైంలో అందరికి బియ్యం సర్జరీ చేశారు. ఏం కాదు, మీకు సర్జరీ జరిగితే బాగుంటుందంట. మీకు సర్జరీ జరిగిపోతే మళ్ళీ మీరు నార్మల్ గా అవుతారంట, అదే చెప్తున్నారు. బాధపడమాకండి. మీరు ధైర్యంగా ఉంటారు. మీరు ధైర్యంగా ఉంటేనే మీ వెనకాల మీకు ఏం చేయాలన్నా కానీ మీ భార్య గారు మీకు చూసుకోవడానికి ఆవిడకి ధైర్యంగా ఉంటది. ఇప్పుడు ఆయనకి దానికి సంబంధించిన సర్జరీ చేయించాలమ్మా. బోన్ రిప్లేస్మెంట్ చేయాలి, ఆర్టిఫిషియల్ ది. దాంట్లో 3 ఏమో ఉంటాయంట. ఈయన రికవరీ స్టేజ్ కి వచ్చారు. రికవరీ స్టేజ్ అన్న అయినది. ఆయుర్వేదిక్ మందు కూడా ఇప్పుడు కొంచెం పడుతుంది. మన యూట్యూబ్ నుంచి ఆయన ఎవరు మురళీ మనోహర్ సార్ మెడిసిన్స్ తీసుకొచ్చాను. ఆ సార్ కి చెప్పుకుంటే ఆయన ఫీజు కూడా తీసుకోలేదు, మెడిసిన్స్ ఇచ్చారు మాకు. చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మనకి సమస్య మన ఇంట్లోనే. ఇప్పుడు మీరు బాధపడటంలో నేనేంటంటే నేను మీకు చెప్పలేను, ఎందుకంటే ఆ బాధ మీరు పడుతున్న వరకు మీకే తెలుసు. అది అర్థమవుతుందా? చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, సహాయపడే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అదే విధంగా మీరు అన్నట్టుగానే భాస్కర్ గారికి సర్జరీ అనేది కూడా జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. మళ్ళీ నార్మల్ డేస్ లోకి ఆయన వస్తారు. మీరు చూపించినట్టుగా ఈ ఫొటోస్ కున్న ఆయనకి ఇప్పుడు ఈ పొజిషన్ అయితే నేను నమ్మలేకపోతున్నాను. ఛాంపియన్షిప్ కూడా ఆయన చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మళ్ళీ రికవర్ అవుతుంది. మీరు బాధపడకండి భాస్కర్ గారు. జిమ్ అసోసియేషన్ నుంచి ఒక 8,000 ఇచ్చారు వాళ్ళు ఫ్రెండ్స్, అంతే. అంటే ఇప్పుడు మన రామ్ గారి దగ్గర కానీ లేదంటే సన్నీ గారి పెద్దవాళ్ళు తలుచుకుంటే తెలీదు. పెద్దవాళ్ళు తలుచుకుంటే కొంచెం వాళ్ళు మాకు ఫైనాన్షియల్ గా ఏమన్నా హెల్ప్ చేస్తే మా సమస్య తీరిపోతుంది. ఆయనకు ఆపరేషన్ చేయించుకుంటాను, నాకు ఏదైనా
గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఇల్లు అప్లై చేశాను కానీ ఏం రిజల్ట్ రాలేదు. ఏదన్నా ఇల్లు అందరికి ఏమో కానీ నాకు ఇప్పుడు ఎక్కడ నిల్వ నీడ లేదన్న. ఇప్పిస్తే నా ఇంట్లో ఉండి ఆయన ట్రీట్మెంట్ అయితే ఆయనను కట్టబట్టుకొని నడిపించుకున్నా, నేను ఏ కూలో నాలో ఏ పనో చేసుకొని బతుకుతాం కదన్న, మా ఇల్లు నిలబడుతుంది. ఇక్కడ మెయిన్ గా వచ్చేటప్పటికి వీళ్ళ కష్టానికి వీళ్ళు ఎవరిని సహాయం అడిగినా కానీ వీళ్ళ సహాయం అందిన సహాయం వీళ్ళు ఇంటి రెంట్కి మాత్రం వెళ్ళిపోతుంది. అంటే ఏ విధంగా ఉందన్న పరిస్థితి అనేది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. అంటే మీకు ఏ సహాయం వచ్చినా అది మీ రెంట్కే కట్టాల్సి అయిపోతుంది. మరి ఫుడ్ గానీ అది కానీ ఫుడ్ కి కూడా తెచ్చుకోవాలి అందులో నుంచే. అట్లనే ఒక్కొక్కసారి ఏం లేకపోతే పాలు బ్రెడ్ తెచ్చి పెడతాను, ఏమన్నా ఉంటే తీసుకొచ్చి తినిపిస్తాను, లేకపోతే అదే ఇబ్బంది అవుతుంది. వచ్చిన అమౌంట్ రెంట్కి వెళ్ళిపోతుంది. పాప కూడా ఉన్నారని చెప్పాను. పాపను రిలేటివ్స్ హౌస్ లోనే పెట్టాను. పాప తట్టుకోవట్లేదు, అలా ఫాదర్ తోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. భయపడుతుంది. హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి ఏంటవన్నీ డాడీకి అట్లా పెట్టించిండ్రు అన్నయ్య. ఇప్పుడు ఏం చదువుతుందమ్మా పాప 7th క్లాస్ చదువుతుంది. సెయింట్ ఫిలోమినా స్కూల్. డాడీ ఇట్లా ఉండని వాళ్ళు అప్పుడు తెలిసిన వాళ్ళతోనే దాన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ గానే ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు 7th పాపది ముందు భవిష్యత్తు ఎట్లనో అర్థం అవ్వట్లే. ఆయన కొంచెం సర్జరీ అయి చేసుకొని మాకు ఒక ఇల్లు ఉంటే నేను ఏ పనైనా చేసుకున్న పాపని మా ఆయనని చూసుకుంటా కొంచెం మమ్మల్ని నిలబెట్టమని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా హెల్ప్ చేయండి అన్న. ఖచ్చితంగా అమ్మా. అయితే ఇటువంటి వారి పరిస్థితిని మనం ఎలా అంటే మనం రోజువారీలో ఉచితంగా చాలా అంటే చాలా దుబారా ఖర్చులు అనేవి కూడా చాలా చేస్తాం మనం. అటువంటి ఖర్చులు చేసేటప్పుడు ఒకసారి మనం ఇటువంటి వారి పరిస్థితి ఎట్లా ఉందో ఇలాంటి వాళ్ళకి మనం సహాయం చేస్తే మనకు కూడా ఒక మంచి ఇది జరుగుతుందని చెప్పని కూడా మనం కూడా ఆలోచిస్తే మంచిగా ఉంటుందని చెప్పని కూడా అనుకుంటున్నాం. అంతేకాకుండా మనం తినే ప్రతిది కూడా అంటే చాలా మంది ఫుడ్ వేస్ట్ అనేది చేస్తూ ఉంటారు. అదేవిధంగా డబ్బులు కూడా చాలా వరకు వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ చేయకుండా కొంచెం ఇటువంటి వారికి కూడా సహాయపడాలి. సహాయపడితే మీకు కూడా ఒక మంచి పుణ్యం కూడా దక్కుద్దని చెప్పని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈమె ఒక్కతే కష్టపడుతూ ఇప్పుడు వీళ్ళ రెంట్కి కానీ లేదంటే వీళ్ళ ఫుడ్కి కానీ ఈయన సంబంధించిన ప్రతిదీ కూడా ట్రీట్మెంట్కి కానీ చెకప్ కానీ ప్రతిదీ కూడా ఈమె చూసుకోవడం జరుగుతుంది. ఇటువంటి వరకు కూడా మనం ఎప్పుడు కూడా సహాయంగా మనం ఉండాలి. మనుషులందరం మనం ఒకటే, మానవ సేవే మాధవ సేవ అని చెప్పని మనం ఊరికనే అనుకోం. మనం ఏదైతే నినాదం పెట్టుకుని మనం ఏ పనైనా చేస్తున్నామో ఆ విధంగానే మనం వీళ్ళకు కూడా సహకరించాలి. వీళ్ళనే కాదు ప్రతి ఒక్కరు కూడా మనం సహకరించే ఇదిలో స్థాయిలో కూడా మనం ఉండాలని చెప్పని కూడా కోరుకుంటున్నాను అనమాట. రైట్, తప్పకుండా అమ్మా మీకు మంచి జరుగుతుంది. మీరు అన్నట్టుగానే భాస్కర్ గారికి ఆ ట్రీట్మెంట్ కూడా జరుగుద్ది. ఆపరేషన్ తొందరగా చేపిస్తే ఆయనది బ్రెయిన్ మంచి ఇంకా సెట్ అయ్యి ఇంకా తొందరగా ఖచ్చితంగా అమ్మా ఖచ్చితంగా మనం ఎవరెవరి వరకు వెళ్ళాలి లేదంటే ఈయనకి సంబంధించిన ఎవరి వరకు తీసుకెళ్లాలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా తీసుకెళ్లే ప్రయత్నం మా వంతుగా మేము చేస్తాము. అదేవిధంగా ఈయనకి మంచిగా మళ్ళీ రికవరీ అయ్యి మీ కుటుంబాన్ని కూడా మళ్ళీ ఆయనే లీడ్ చేసేలాగా దేవుడు కూడా చూస్తాడని చెప్పని కూడా చెప్తున్నానమ్మా. మీరు చాలా అంటే చాలా ధైర్యంగా ఉండాలి మీరు. ఎందుకంటే ఇప్పటికీ కూడా మీరు ఎంత ధైర్యంగా ఉండి ఇలా ఉండి చూసుకుంటున్నారంటే చాలా గ్రేట్ అమ్మా మీరు ఇలా ఉండడం. ఇప్పుడున్న ఈ సమాజంలో కానీ ఈ సొసైటీలో కానీ మీలాంటి వాళ్ళు ఉండడం నిజంగా ఆయన అదృష్టం. అది నిజంగా ఆయన చేసుకున్న అదృష్టం, ఆయన చేసుకున్న పుణ్యం అది. అదే అమ్మా ఇప్పుడు ఆయనకి వినిపిస్తుంది బై గాడ్ గ్రేస్. నాకు ఒకటి ఏంటంటే ఆయనకి వినికిడి శక్తి, కాన్షియన్స్ శక్తి ఉంది. దాని తగ్గట్టు నేను ఆయనకి ఫుడ్ మెడిసిన్స్ మెయింటైన్ చేస్తే ఇంకా మంచిగా అవుతాడు. ఆయన పూర్తిగా మాట్లాడాడు అమ్మా అని ట్రై చేస్తుంటాడు అమ్మా తప్ప ఇంకేం రాదు. ఫిజియోథెరపీ ఏంటి ఇది థెరపీ చేపిస్తే 1 lakh అడుగుతున్నారు. వస్తుంది ఎందుకంటే అతనికి తుమ్మిన దగ్గిన సౌండ్ వైబ్రేట్ బాగుంది వోకల్. అది చేపిస్తే మట్టుకు 1 lakh ఖర్చు అవుతుంది. దానికి మాట వస్తుంది కానీ ఎక్కడి నుంచి చేయించండి. నేను ఫిజియోథెరపీ చేపిస్తే మూవ్మెంట్ అవుతుంది కానీ ఫిజియోథెరపీకి 10-20,000 అడుగుతుండ్రు. నాకు ఇంటి రెంట్ కట్టుకోనికే వెళ్తలేదు. ఖచ్చితంగా అమ్మా
మేము ఏ స్థాయి వరకు తీసుకెళ్లాలో ఆ స్థాయి వరకు ఎవరి వరకు చేర్చాలో వాళ్ళ వరకు కూడా చేస్తాము. ఆయనకు మంచి జరిగే విధంగా కూడా మేము కూడా మా వంతు సహాయంగా మేము కూడా సహాయపడతాం అని చెప్పని మీకు చెప్తున్నాను. ప్రజలు అయితే కొందరు స్పందించి మాకు వాళ్ళకు తోచినంత హెల్ప్ చేసి బట్టికే ఇప్పుడు ఇట్లా ఇంత రెంట్ అన్న కట్టుకొని ఇట్లా ఉంటున్నాను. కానీ ముందుకి అట్లనే కష్టం అవుతుంది కదా. ఆయన సర్జరీ ఆయన కోలుకుంటే మాకు ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు ఇప్పిస్తే సీఎం సార్ వాళ్ళ దాకా కూడా కొంచెం నాకు ఇల్లు అవసరం. ఇప్పుడు ఈ రెంట్ కట్టకపోతే వాళ్ళు ప్రజలు హెల్ప్ చేయకపోతే రోడ్డు మీదనే చెట్టు కింద పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. ఒక ఇల్లు ఇస్తే మాది మేము బతుకుతామన్నా. ఫస్ట్ గా ఆయన ట్రీట్మెంట్ కి సంబంధించి కానీ లేదంటే మీరు అనుకున్నట్టుగా, ఎందుకనంటే ఇంత పెద్ద మనిషిని పట్టుకుని మీరు పైకి కిందకి నెల ఇళ్ళు తిప్పి ఇట్లా రెంట్కి ఉండడం అనేది చాలా అంటే చాలా కష్టం. మీరు ఒక్కలే ఆయన్ని ఇట్లా చూసుకోవడం అనేది కూడా మీ వంతు కూడా చాలా అంటే చాలా కష్టం అవుతుంది. కానీ మీరు చాలా ధైర్యంగా ఉండి నిజంగా ఆయనకి చాలా ధైర్యం మీరు ధైర్యంగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు చూస్తాడమ్మా, మీకు మంచి జరుగుతుందని చెప్పని కూడా చెప్తున్నాను. ఎప్పటికి జన్మంతా రుణపడి ఉంటాం. ఎందుకంటే నాకు ఎవరు అన్నా తమ్ముళ్ళు ఎవరు లేరు. లేదు, మీరు తమ్ముడు అన్నారు కాబట్టి చెప్తాను. నేను ఒక తమ్ముడుగానే మీకు నేను సహాయంగా ఉన్నాను. నా వంతు సహాయంగా నేను ఏం చేయాలనేది నేను చేస్తాను. ధైర్యంగా ఉండండి భాస్కర్ గారు, ధైర్యంగా ఉండాలి మీరు, సరేనా? ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా. మళ్ళీ రావాలి, మీ బాడీ మీరు తెచ్చుకోవాలి మళ్ళీ. అంత కాకుండా లేచి కూర్చున్నారు. చాలా ఆపరేషన్ చేయించమని అడుగుతున్నారు ఎవరు వచ్చి. ఆపరేషన్ అర్థమవుతుంది కదమ్మా. నమస్తే అందరికి, నమస్తే. నా పేరు సంధ్యారాణి. మా వారు భాస్కర్ జిమ్ ట్రైనర్. ఈయన ఒకప్పుడు విఐపి ట్రైనర్ ఉండే. ఇప్పుడు ఈయనకి క్రియాటమీ బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఈయన ఆపరేషన్ కోసం నేను చాలా మంది దగ్గరికి తిరుగుతున్నాను, పొలిటీషియన్స్ దగ్గరికి, అందరి దగ్గరికి. కానీ ఈయన కొందరికి ట్రైనింగ్ ఇచ్చారు, చాలా మంది పెద్దవాళ్ళకి ఇచ్చారు. రాంపోతినేని సార్కి కూడా కొద్ది రోజులు ఇచ్చారు. తర్వాత కళ్యాణ వైభోగం సీరియల్ హీరో సన్నీ సార్, బిగ్ బాస్ విన్నర్ సార్ కి కూడా ఇచ్చారు. ఆ తర్వాత కామినేని హాస్పిటల్ ఓనర్ కి కూడా ఇచ్చిండ్రు. వైఎస్ఆర్ జగన్ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, రాహుల్ సార్ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారు. ఇంకా చాలా పెద్ద వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కొంత సహాయం చేసిండ్రు. కానీ సెలబ్రిటీ సర్స్ కి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మీ దాకా ఒక దీనురాలు అభ్యర్థి నేను నాకు నా పసుపు కుంకాలు నిలబెట్టమని కోరుకుంటున్నాను. మా ఆయనకి సర్జరీకి చేయించండి, మాకు ఉండనీకి నీడ కూడా లేదు. గవర్నమెంట్ నుంచి మాకు ఇల్లు ఇప్పేయమని కోరుకుంటున్నాను. సార్ పవన్ కళ్యాణ్ సార్ గారు, జనసేన మీది అంత న్యూస్ వింటున్నాము, చూస్తున్నాము. మీరంటే మా వారికి చాలా అభిమానం. చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్ అయినా, మీ దగ్గరికి మీ ఇంటి దగ్గర దాకా కూడా వచ్చి మీ ఫ్యాన్ ఫాలోయింగ్స్ దాంట్లో చిన్నప్పటి నుంచి ఉన్నారు, మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఈయన కూడా మీ తమ్ముడు సినిమా చూసి ఈయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని జిమ్ ట్రైనర్ గా అయ్యిండి. వాళ్ళ అన్నయ్య ఎక్స్పైర్ అయినాక ఆ బాధ్యత మొత్తం ఈయన స్వీకరించారు. మీ మూవీ తర్వాత మోటివేషన్ అయ్యారు. ఇప్పుడు మీరు ఎంతో మందికి ఎంతో సహాయం చేస్తున్నారు. ఈ చెల్లెలకి కూడా సహాయం చేయండి, నా పసుపు కుంకాలు నిలబెట్టమని అర్థిస్తున్నాను సార్. మీకు దయచేసి పవన్ కళ్యాణ్ సార్, మీరు మా అభ్యర్థన విని నాకు ఏమైనా సహాయం చేయండి సార్. ఉండడానికి ఇల్లు లేదు, మాకు ఒక చిన్న పాప ఉంది, మా ఆయన పెరాలసిస్ వచ్చి పడిపోయి ఉన్నాడు, అని పట్టుకొని తిరుగుతున్నాను సార్. నేను చాలా కష్టాల్లో ఉన్నాము, దయచేసి మాకు సహాయం చేయమని అభ్యర్థిస్తున్నాను సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.